కొన్ని రోజుల నుంచి మన మధ్య ఒక పాట అయితే చాలా ట్రెండింగ్ గా మారింది. ఇది కొంతమందికి హేళన కావచ్చు, ఇంకొంతమందికి అయితే గనక శిక్షనే చెప్తానండి. ఏమైంది గీతక్క అలా చెప్తున్నావు అనుకుంటున్నారా? అదేనండి బాబు, కోడి పాట. కోడి పాట వల్ల కోడే లేకుండా చేసేసాడు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషులను నిందించుకోవచ్చు, మనుషులను అయితే ట్రోల్ చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి కూడా వదలటలేదు ఇప్పుడుండే సమాజంలో. ఎవరిని తప్పనట్లేదు, కానీ చూసుకోండి, ఇలా చేసేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించండి. వాళ్ళు తింటున్నారండి, కాకపోతే ఆ ధైర్యం సరిపోవట్లేదు తినాలన్నా కూడాను. ఇలా దేవుడి మీద పుకార్లు పుట్టించడం, ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఆ పాట కోడి వల్ల రావడంతో ఆ కోడినే లేకుండా చేశాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. దేవుడితో ఎప్పుడు ఆటలాడకూడదు మనము. సండే రోజు తీసిన వీడియో అనమాట. పిల్లల కోసం అయితే చికెన్ ఇంకా రసం చేశాను. గా కాకుండా కొంచెం ముద్దుగా చేశానండి. తగ్గే జావా ఒకటి చెప్తానన్నాను కదా లాస్ట్ వీడియోలో, ఇదేనండి సగ్గుబియ్యం జావా. 2 గంటల తర్వాత నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. అలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కొంచెం లైట్ గా చక్కెర వేసుకొని చల్లారిన తర్వాత తాగాలండి. పరగడుపున తాగితే చాలా హెల్త్ కి